ఇది వినాయక చవితి సెకండ్ డే అండి. దేవుడికి ప్రసాదం పెట్టాలి కదండి, త్వరగా అయిపోవాలి, అలాగే సింపుల్గా ఉండాలి అని దీన్ని నేను ట్రై చేశానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బొంబాయి రవ్వ జనరల్గా మేము యూజ్ చేయమండి, ఎప్పుడో కానీ యూజ్ చేయను అనమాట, అందుకే మా ఇంట్లో లేదు. నేను బొబ్బట్లు అయితే అదే భక్ష్యాలంటే నేను కందిపప్పుతో, పెసరపప్పుతో, అలాగే శనగపప్పుతో కూడా ట్రై చేశానండి. అలాగే గోధుమ పిండి వేసి చేశాను, చాలా బాగా వచ్చినాయి అనమాట. పేనీ రవ్వతో కూడా ట్రై చేశాను, అవి కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడు నేను త్వరగా అయిపోవాలి, అలాగే టిఫిన్ మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదండి, దాంతోపాటు ఇది కూడా అయిపోవాలి, అలాగే దేవుడికి నైవేద్యం పెట్టాలి కదండి త్వరగా, అందుకని ఇది నేను ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అన్నాను కదండి, నా అలాగే ఎవరైనా తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నాను అనమాట. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. అది కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటే కొత్త వాళ్ళకైతే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. అంటే ఉండలు కట్టకూడదు అని అంటే కనుక తిప్పుతూనే ఉండాలండి, నీళ్ళు పోస్తూ తిప్పుతూ ఉంటే ఉండలు కట్టకుండా వచ్చేస్తుంది అనమాట అండి. అలా నీళ్ళు పోసిన తర్వాత అలా ఉంచేయకూడదు, అలాగే స్టక్ అయిపోయి ఉండిపోతుంది అనమాట ఉండలాగా. అలా తిప్పుతూ పోసుకుంటూ ఉంటే ఉండ కట్టకుండా వచ్చేస్తుంది అనమాట. కొత్తగా చేసిన వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తుంది. 1 గ్లాసు రవ్వకి 1.5 షుగర్ పడుతుందండి. అది ఎలాగైతే కొంచెం కరెక్ట్గా సరిపోతుంది అనమాట, ఎక్కువ కాదు తక్కువ కాదు. అలాగే ఇందులో కొంచెము ఆవు నెయ్యి వేసుకోవాలండి, ఎందుకంటే దేవుడికి పెడుతున్నాం కదా, అందుకని. మామూలుగా మన గేదె ఇంట్లో యూజ్ చేసేది ఉంటుంది కదా, అదైతే వేయకూడదండి. అలాగే నేను ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేయట్లేదనమాట, ఎందుకంటే మనం పల్చగా భక్ష్యాలలాగా ఒత్తుకోవాలి కదండి, అందుకోసమని పల్చగా రావు కదా, అందుకని నేను పంకిన్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ వేస్తున్నాను అనమాట. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసి తిప్పేసుకుని పక్కకు పెట్టాను. బాగా చల్లారనివ్వాలండి, లేకపోతే బొబ్బట్లు చేయడానికి మనకి ప్రెస్ చేయడానికి రాదు కదా, అందుకని చల్లారి పెట్టుకుంటున్నాను అనమాట. ఇది చల్లారేలోగా గోధుమ పిండి తడుపుకుంటున్నానండి. కొంచెము ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట. ఇది చపాతీ పిండిలా కాకుండా అలాగే పూరీ పిండిలా కాకుండా కొంచెము లూజ్గానే తడుపుకోవాలన్నమాట, ఎందుకంటే మనము ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు ఈజీగా మూవ్ అవ్వాలి కదండి, దానికోసం అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మంచిగా మూవ్ అవుతుందండి, మనకి చేసుకోవడానికి చేయి నొప్పి లేకుండా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలాగే ఆవు నెయ్యి ఉంటే కూడా చాలా మంచిదండి. నా దగ్గర కొంచెమే ఉందనమాట, ఒక 2 స్పూన్స్ ఉంది. అది కూడా ఇందులో వేసేసి రవ్వని కొంచెం వేయించాలి కదండి, ఫస్ట్ దానికి వేసేసాను అనమాట. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము అరిటాకు తీసుకుని దానికి జస్ట్ లైట్గా ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండి ఇంత పలుచగా తడుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు మన లడ్డూల్లాగా చేసి పెట్టుకున్నాం కదా ఉండల్లాగా, ఆ ఉండల్ని దాంట్లో పెట్టేసుకుని పల్చగా పై వరకు లాగాలండి. పిండిని లాగిన తర్వాత మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఈజీగానే స్ప్రెడ్ అయిపోద్దండి, చాలా ఈజీగా స్ప్రెడ్ అవుద్ది, ఎందుకంటే మనం గోధుమ పిండిని పల్చగా తడుపుకున్నాం కదా, అందుకని ఈజీగా స్ప్రెడ్ అయిపోద్దండి, అసలు చేతి నొప్పి రాదనమాట. పూజ కోసం అన్ని నేను అరిటాకులు తెప్పించానండి, అరిటాకులు ఉన్నాయి కాబట్టి నేను అరిటాకు మీద మంచిగా స్ప్రెడ్ చేస్తున్నానండి. అరిటాకు లేకపోతే ఏదైనా పాలిథిన్ కవర్ కానీ, లేకపోతే ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి, అది కానీ, లేకపోతే బటర్ పేపర్ కూడా, సిల్వర్ ఫాయిల్ కానీ బటర్ పేపర్ కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎక్సెస్ అంతా తీసేసుకుని పిండిని మంచిగా ఎక్కడ లావుగా లేకుండా అలాగా చివరి వరకు లాగితే మంచిగా వచ్చేస్తుందండి. అది తీసేసుకుని ఎక్సెస్ పిండి తీసేసుకుని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవడమే మనం బొబ్బట్లాగా. మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయండి. సేమ్ మనము శనగపిండి బొబ్బట్లు ఉంటాయి చూడండి, అలాగే మంచిగా పల్చగా వచ్చేస్తున్నాయి, కాకపోతే టేస్ట్ వేరే ఉంటుంది కదండి. ఇదేమో బొంబాయి రవ్వ, అదేమో శనగలు కదా, అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే టేస్ట్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో, అస్సలు శ్రమ పడక్కర్లేదు, చేతి కూడా నొప్పి రాదండి, చాలా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇంకా టేస్ట్ బాగుండాలి అని అంటే కనుక కొబ్బరి కూడా మంచిగా స్ప్రింకిల్ చేసుకోండి. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదండి, అక్కడ వాళ్ళు చిన్న బొబ్బట్లు చేశారు, చాలా చిన్న చేశారు, ఎంత పెద్ద చేయలేదులేండి. అందులో వాళ్ళు మంచిగా కొబ్బరి కూడా మంచిగా స్ప్రింకిల్ చేశారనమాట, చాలా బాగుంది. అందుకని నేను కూడా కొబ్బరికాయ ఉందండి ఇంట్లో, దేవుడి కోసం అని తీసుకొచ్చాం కదా, అది కొట్టేసి మంచిగా మిక్సీ పట్టేశాను. అవి కూడా ఇప్పుడు స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే దీంట్లో ఎక్కువ షుగర్స్ ఉంటాయండి, అలాగే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, అందుకని కొంచెం ఫైబర్ యాడ్ చేస్తే కొంచెం హెల్తీగా ఉంటుంది అనమాట. దీంట్లో స్టఫ్ మొత్తం బొంబాయి రవ్వ మెత్త పిండిగా ఉంటుంది, అలాగే పైన కూడా మనం గోధుమ పిండితో చేస్తాం కదండి, మొత్తం పిండి తింటున్నట్టు అనిపిస్తుంది అనమాట. అలాగే కొంచెం కొబ్బరి స్ప్రింకిల్ చేసాం అనుకోండి, కొంచెం క్రంచీగా తగులుతున్నట్టు మధ్య మధ్యలో అనిపిస్తుంది అనమాట. మనం పిండి తింటున్నాము అన్నట్టు ఫీల్ ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే చూశాను, చాలా బాగుంది, అందుకనే నేను ట్రై చేశాను అనమాట. కొబ్బరితో ఎప్పుడూ ట్రై చేయలేదు, అందుకే ఇది కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎలా వస్తుందో అనుకున్నా. జనరల్గా అయితే
మాడిపోతుందేమో అన్నట్టు అనుకున్నాను కానీ మాడిపోలేదండి, చాలా బాగా వచ్చింది. నేను రీసెంట్గానే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు భక్ష్యాలు చేయడం చూశానండి. అసలు దోశలు వేసినట్టు చేసేస్తున్నారు అనమాట. జస్ట్ పిండి కొంచెం తీసుకుంటున్నారు, దాంట్లో స్టఫ్ పెడుతున్నారు, మంచి దోశలు మనం ఎలా తిప్పేస్తామో అలా తిప్పేశారు, కాల్చారు, తీసేశారు. అంత ఫాస్ట్గా చేస్తున్నారు అనమాట. నాకు భలే అనిపించింది. నేనైతే వీడియో తీయలేదండి, అసలు వీడియో తీయాలని కూడా గుర్తు రాలేదనమాట. అంత బాగుంది, వాళ్ళు అంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. దాన్నే చూస్తూ ఉన్నాను అనమాట. నాకు వేరే థాట్ కూడా రాలేదు వాళ్ళు ఎలా చేస్తున్నారో అని. అంత పర్ఫెక్ట్గా చాలా బాగా చేస్తున్నారు. 4-5 ఉన్నారండి. ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నారు, రెప్పపాటులో చేస్తారంటారు చూసారా, అలా చేసేస్తున్నారు అనమాట. నాకైతే భలే నచ్చింది. వీడియో తీయాలన్న ధ్యాస కూడా రాలేదనమాట. అంత ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ ఉన్నాను. ఇంకా దాంట్లోంచి అరిటాకు ఉంది కదండి, దాంట్లోంచి కూడా ఈజీగానే వచ్చేస్తుందండి. పెనం మీదకి పెడితే మంచిగా వచ్చేస్తుందండి. అది పెనం కాలి లేదండి, ఇప్పుడే పెట్టాను, మర్చిపోయి వేసేసాను. కొంచెం వేడెక్కిన తర్వాత వేయాల్సింది, లేకపోతే మంచిగా పొంగుతూ వస్తాయండి. ఇదే ఫస్ట్ టైం కదా, మీకు ఎలా తెలుసు పొంగుతూ వస్తాయని అనుకోవచ్చు, కానీ సెకండ్ది నేను బాగా కాలిన తర్వాత వేసానండి, అందుకని బాగా పొంగుతూ వచ్చినాయి అనమాట. అందుకని చెప్తున్నాను. ఇదిగోండి పైన చూడండి, ఈ కొబ్బరి అస్సలు మాడిపోతుందేమో అని అనుకున్నాను, మాడలేదండి, చాలా బాగుంది, మంచిగా అతుక్కుంది. మొత్తం మాడిపోయి కరకరలాడుతూ ఉంటుందేమో అని అనుకున్నాను, కాదండి, చాలా బాగుంది అనమాట. మంచిగా కుక్ అయ్యి నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. భలే ఉంది అన్నట్టు అనిపించింది అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చినాయి అండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి, ఈజీగానే వచ్చేస్తుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతున్నాయి అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదిగోండి చూడండి, భలే పొంగుతూ వస్తున్నాయి కదా. ఇంకా వేడిగా ఉంటే ఇంకా బాగా పొంగుతూ వస్తాయండి. నేను సరిగ్గా చూసుకోలేదు, పెనం హీటు చాలా చూడలేదనమాట, అందుకని చాలా బాగా వచ్చింది. ఇంకా పూజ చేస్తున్నానండి. పూజ చేసిన తర్వాత కూడా నాకు పూజ నేను మామూలుగానే పెట్టేశానండి. అంటే నేను మొబైల్లో స్తోత్రాలు పెట్టుకొని వింటూ పూజ చేసేసాను అనమాట. ఇక్కడ చూడండి, నేను పూలు పేర్చడం కూడా తొండంలాగా వినాయకుడు విగ్రహంలాగా వచ్చింది చూడండి. మీకు కనిపించిందా? కనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, ఈ ఎల్లో అంతా ఫేస్ కింద, ఈ వైట్ అంతా తొండం కింద నాకు కనిపిస్తుంది అనమాట. నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. ఇది కూడా నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడే నేను చూశానండి. ఫస్ట్ అయితే నాకేం అనిపించలేదనమాట. నేను చూస్తూ చెప్తూ ఉంటాను కదా, అప్పుడు నాకు కనిపించింది అనమాట. నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది, నాకు చాలా సంతోషం కూడా అనిపించింది అనమాట. ఇదిగోండి, చాలా సాఫ్ట్గా ఉంది. నేను పెట్టి ఒక 15 మినిట్స్ అలా అయిందండి, తర్వాత తీసాను. ఇప్పుడు చూడండి, చాలా బాగుందనమాట. ఇంకా తిందాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. జనరల్గా స్వీట్ పెద్ద ఇష్టంగా తిన్నండి, మా ఇంట్లో ఎవరు తిన్నారనమాట. అందుకని నేను ఎక్కువ కూడా చేయలేదు. ఈ దేవుడికి 2 చేశాను, ఇంకొక 3 ఉన్నాయండి, అంతేనండి చేయవలసినవి. తర్వాత చేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అది కూడా మా అమ్మాయి సగం తిన్నది, నేను మొత్తం తిన్నాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. ఇంక ఇవాళ వంట చేయడానికి అసలు ఓపిక లేదండి, అందుకని రైస్ ఒకటి పెట్టి పెరుగన్నం ఇచ్చి పంపించేశాను, అలాగే టిఫిన్ కూడా ఇచ్చి పంపించాను అనమాట. ఇంకా మధ్యాహ్నానికి కొంచెం వెల్లుల్లిపాయ కారంలా చేసుకుందాము అన్నట్టు అనుకున్నాను. ఆ వెల్లుల్లిపాయ కారం ఒక్కటే ఏం బాగుంటుంది, కొబ్బరి వేసి చేసుకుందాము, ఎప్పుడూ చేయలేదు, ఇది కూడా నేను ఎప్పుడు చేయలేదండి. వెల్లుల్లిపాయ కారం అయితే చేసుకుని తిన్నాను, అంటే ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఇలా చేసుకుని తినేస్తాను అనమాట. ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది. దీంట్లోనే మన ఇష్టం కూరగాయలు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఇప్పుడే అసలు ఓపిక కూడా లేదు. తినేసి వెంటనే ఇప్పుడు పడుకుందామా అన్నట్టు ఉందన్నమాట. నిన్న వర్షం వస్తుందన్నారని మా బాబుని కూడా పంపించలేదండి, తను కూడా ఇంట్లోనే ఉంది. తనకి నాకు కలిపి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ దంచుకుని వేసుకోవాలండి. వేసుకుని ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, అలాగే ఒక గుప్పెడంతా కొబ్బరి వేసుకోవాలండి. ఇది ఎగ్జాక్ట్గా ఎలా ఉందంటే మనం కొబ్బరి కారం చేసుకుంటాం కదా, అలా ఉందన్నమాట. నేను కొబ్బరితో ఇది కాంబినేషన్, ఇది ఫస్ట్ టైం చేయడం అండి. అంటే ఉత్తి కొబ్బరి కారం మనం ఎండు కొబ్బరితో చేస్తాను కదండి, అది తిన్నాను, కానీ ఇలా ఇన్స్టెంట్గా చేస్తేనో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది ఈక్వల్గానే ఉందండి, సేమ్ టేస్ట్ అయితే ఏమీ మారలేదు, సేమ్ టు సేమ్ ఉన్నాయన్నమాట. నేను అన్నానికి ఫస్ట్ ఉప్పు పట్టించేసి పెట్టానండి, పొడిగా చేసి పెట్టాను అనమాట. ఇంకా అది మొత్తం అంతా దాంట్లోకి షిఫ్ట్ చేసేసి గిన్నెలోకి షిఫ్ట్ చేసి కలిపేశాను. మా ఖ్యాతి అయితే పెద్దగా తినలేదులేండి, ఎంత ఇష్టంగా ఏం తినలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకి జనరల్గా ఇష్టం ఉండదు కదా. మా పాపకి ఏదైనా వెజిటేబుల్ రైస్ కానీ ఎగ్ రైస్ కానీ ఇష్టంగా తింటుందండి. ఇలాంటివి పెద్ద ఇంట్రెస్ట్గా తినదు, చిన్న పిల్లలు కదండి వాళ్ళు. నేనైతే చాలా ఇంట్రెస్ట్గా తిన్నాను అనమాట. చాలా బాగుంది, నాకు నోటికి అయితే చాలా బాగా అనిపించింది. ఓ పక్క నుంచి నీరసం, ఓ పక్క నుంచి నిద్ర వస్తూ ఉందేమో,
భలే కమ్మగా అనిపించింది అనమాట. దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అదిగోండి ఆ కొంచెం తిన్నదన్నమాట మా పాప, అంతే, ఇంకేం తినలేదు. అయ్యే నిన్న కూరగాయల మార్కెట్కి వెళ్ళామండి. నాకేమైనా బొమ్మ కావాలి అని అంటే అక్కడ పెద్దగా బొమ్మలు ఏం లేవులేండి. ఇంకా మొబైల్ చూసింది, అదొకటి కొనిమన్నది మాట. అదేం పాటలు ఒకటే వస్తాయేమో బాగోదు అని అంటేనో, కాదు నాకు అదే కావాలని అంటే సరే కొనిచ్చాము. కొనిచ్చినందుకు అది చూడండి ఎంత సంతోషపడిపోయిందో. ఎన్ని కోట్లు ఎన్ని ఇచ్చినా కానీ అంత సంతోషపడరేమో. చిన్న బొమ్మ కొంటే ఎంత సంతోషపడుతుందో అదే కాదండి, ఒక 10 రూపాయల క్లిప్ కొన్నా కానీ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది అనమాట. అల్ప సంతోషం అంటారు కదా, అలాంటిది అనమాట మా పాప. ఇంకా సంతోషం ఎక్కువైపోయింది కదండి, అందుకని అమ్మ నీకు హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పేసి కూరగాయలన్నీ సర్దేసిందండి. మొత్తం అన్నీను కూరగాయలు, ఆకుకూరలు 2 బ్యాగులు మొత్తం ఫ్రిడ్జ్లోకి సర్దేసింది అనమాట. ఇదే కాకుండా తన కిచెన్ సెట్స్తో ఆడుకుంటూ ఉంటుందండి. మొత్తం అన్ని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి మొత్తం అంతా ఇల్లంతా కచరా కచరా చేసేస్తుంది అనమాట. అవన్నీ చేటలోకి ఎత్తదులేండి, మొత్తం అంతా ఓ పక్కకి అంతా క్లీన్ చేసేసి పెట్టేస్తుంది అనమాట. తర్వాత నేను ఎత్తుకోవాలి. ఆ మాత్రం కూడా ఎవరు చేస్తారు చెప్పండి. మొత్తం సామానవన్నీ, తన సామానవన్నీ బయట, చెత్త అంతా బయట పడేసి ఆ సామానవన్నీ ఒక కవర్లు వేసుకుని ఒక దగ్గర పెట్టేసుకుంటుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాలేండి. అలాగే మొత్తం చెత్త అంతా ఓ పక్కకు ఊడ్చేసి పెట్టేస్తుంది అనమాట. మళ్ళీ నేను ఎక్కడ తిడతానో అని, అమ్మ నీకంతా హెల్ప్ చేశానమ్మా, చెత్త అంతా పక్కకు పెట్టేశానమ్మా అని చెప్తూ ఉంటుంది అనమాట. అదే కాకుండా మేము భోజనం చేస్తాం కదండి, అవన్నీ సత్తుంది. మళ్ళీ తిన్న తర్వాత ఒకవేళ తనకి మూడు ఉంటే సత్తుంది, లేకపోతే ఇంకా వదిలేస్తుంది అనమాట. అలాగ అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా జెండర్తో సంబంధం లేకుండా ఎవరైనా అన్ని పనులు వచ్చి ఉండాలని అనుకుంటున్నారండి, నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి చదువుతో పాటు అన్నీ వచ్చి ఉండాలండి, చాలా కష్టపడతారు లేకపోతే ఫ్యూచర్లో. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.